Hi, hello, namaste. My dear all ESET aspirants from Telangana state. మరి 2025 సంవత్సరానికి గాను ఈసెట్ కి అపీర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ముందుగా వార్మ్ వెల్కమ్ చెప్తున్నాను. మరి 2025 విద్యా సంవత్సరం మరి మీ జీవితంలో ఒక మలుపు కాబోతుంది. మరి అది ఏ మలుపుని మరి మీకు ఇస్తుందో మరి మీరు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు తెలుసు. చూడండి, జీవితంలో స్ఫూర్తిదాయకమైన విజయాలు సాధించాలంటే సరైన సమయంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మనకు దోహదం చేస్తాయి. మరి మనం సరైన సమయంలో స్పందించకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఈ రేసులో ఖచ్చితంగా మనం వెనకబడిపోతాం. మరి 3 గంటల క్రూషియల్ ఎగ్జామినేషన్ ఈసెట్ అనే మహాయజ్ఞాన్ని మీరు సక్రమంగా మరి పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక మార్గదర్శకమైనటువంటి గైడెన్స్ కావాలి. మరి ఆ గైడెన్స్ మీకు ఇవ్వడం కోసం మరి అడుగు ముందుకేస్తూ సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వెరీ ప్రెస్టీజియస్గా డిసెంబర్ 2న ఈసెట్ బ్యాచ్ని ప్రారంభించబోతుందని చెప్పడం కోసం మరి చాలా సంతోషిస్తున్నాం. వెరీ హ్యాపీ న్యూస్ టు ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్. ఈసెట్ ఎగ్జామ్ మీ లైఫ్ని మలుపు తిప్పబోతున్నటువంటి ఒక క్రూషియల్ ఒక టర్న్ అని చెప్పుకోవాలి. మరి ఈసెట్ ఎగ్జామ్ గురించి మీ అందరికీ తెలిసిందే. 3 గంటల పాటు నిర్వహించబడే ఈ ఈసెట్ ఎగ్జామ్లో ఎంపీసీ సబ్జెక్ట్స్తో పాటుగా మీరు మీ డిప్లొమాలో చదివినటువంటి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సిలబస్ పరంగా చూస్తే చాలా వాస్ట్ సిలబస్. మరి అంత వాస్ట్ సిలబస్ని మనకున్న సమయంలో పర్ఫెక్ట్గా స్మార్ట్గా ఎలా కంప్లీట్ చేయాలనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో మీరందరూ కూడా మీ కాలేజీల్లో మరి మీ క్లాస్లో టాపర్స్గా అయి ఉంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అపీర్ అయ్యేటప్పటికీ స్ట్రాటజీ మారిపోతుంది. రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వేరు. ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి. సో దానికి అనుగుణంగా మన సబ్జెక్ట్ సెలెక్షన్ కావచ్చు, మన టైం సెలెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ సిలబస్ని చూస్తూ మరి భయపడిపోయి ఈ టైంలో నేను ఈ సిలబస్ని కంప్లీట్ చేయలేమని చెప్పేసి ముందుగానే ప్రయత్నాన్ని విరమించుకుంటారు. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రయత్నం చేయకపోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. మనలో ప్రధాన లోపం, మనం చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే ప్రయత్నం చేయకపోవడం. మనం చేసే ప్రతి ప్రయత్నం మన గోల్ వైపు అడుగులు వేయిస్తుంది మనల్ని. సో కాబట్టి ఖచ్చితంగా మనమంటూ ప్రయత్నం చేయాల్సిందే. సో మనలో ఎంతో శక్తి దాగి ఉన్నప్పటికీ, స్కిల్స్ దాగి ఉన్నప్పటికీ వాటిని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోలేకపోవడం, సో సరైన మరి మార్గంలో పెట్టకపోవడం వల్ల ఒక్కోసారి ఒక బెటర్ స్టూడెంట్ కూడా, ఒక మంచి విద్యార్థి కూడా అందుకోవాల్సినటువంటి విజయాన్ని అందుకోలేరు. సో మరి ఈ సిలబస్లో చూసినట్టే మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ తో కండక్ట్ చేయబడుతుంది, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్. సో ఈ ఎంపీసీ గ్రూప్ వరకు 100 మార్క్స్. మీకున్న కోర్ సబ్జెక్ట్స్ అన్ని ఒక ఎత్తు, అవి 100 మార్క్స్. కొంతమంది స్టూడెంట్స్ ఎంపీసీ మీద ఫోకస్ చేస్తూ కోర్ సబ్జెక్ట్స్కి తక్కువ టైం కేటాయించి అక్కడ మార్క్స్ పోగొట్టుకుంటారు. మరి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ని ప్రేమిస్తూ వాటికే ఎక్కువ టైం కేటాయిస్తూ ఎంపీసీని సరిగా ఫోకస్ చేయడం వల్ల అక్కడ స్కోరింగ్ మరి పోగొట్టుకుంటారు. ఈ రెండింటినీ కూడా మరి ప్రాపర్గా బ్యాలెన్స్ చేయకపోతే ఈసెట్ ఎగ్జామినేషన్లో స్కోర్ని సాధించడం అనేది కష్టం. అట్ ద సేమ్ టైం మరి యూనివర్సిటీస్, జేఎన్టీయూ కావచ్చు, ఓయూ కావచ్చు, మరి తెలంగాణ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్లో మీకు మీరు కోరుకున్న మీ బ్రాంచ్ని మీరు సాధించాలంటే మాత్రం మీకు ఒక్కోసారి మీరు ఓపెన్ కేటగిరీలో ఉంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు 1 to 10 లేదా 20, 30 ఇలాంటి బెస్ట్ ర్యాంకులు సాధించాలంటే ఖచ్చితంగా ఈసెట్ని ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి సిలబస్ మీద అవగాహన అవసరం. మరి ప్రతి టాపిక్లో ఏ అంశాలను మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి,
ఏ ప్యాటర్న్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్స్లో అడగబడినటువంటి క్వశ్చన్స్ని మనం చూసినప్పుడు మనకు ప్రతి సబ్జెక్ట్ పైన అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ పైన ఐడియా వస్తుంది. సో దీనితో పాటుగా సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అపీర్ అవుతున్నామంటే 2 ఫ్యాక్టర్స్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి టైం మేనేజ్మెంట్. నీకు ఇచ్చిన టైంలో ఎన్ని క్వశ్చన్ని, ఎన్ని ప్రశ్నల్ని అటెంప్ట్ చేయగలుగుతున్నావు. కొంతమంది పర్ఫెక్ట్గా క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలనుకుంటారు, మరి అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ రాబట్టగలుగుతారు. కానీ 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితిలో వాళ్ళు కేవలం 100 ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారు. మరి అప్పుడు స్కోర్ లాస్ అవుతారు. అట్ ద సేమ్ టైం కొంతమంది అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలని పర్పస్ తోటి ఏం చేస్తూ ఉంటారంటే 200లో 180, 190 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనే పర్పస్తో స్పీడ్ని ఓవర్గా మెయింటైన్ చేయడం వల్ల యాక్యురసీ దెబ్బతింటుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే యాక్యురసీని అట్ ద సేమ్ టైం టైం మేనేజ్మెంట్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు, బెటర్ స్కోర్ని అచీవ్ చేయగలుగుతారు, బెటర్ ర్యాంక్ని అచీవ్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా మా గైడెన్స్లో మేము ప్రతిరోజు కూడా మరి ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి మెళకువలు ఏంటి, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా టైం మేనేజ్ చేయాలి, అందులో ఉన్న టిప్స్ ఏంటి, అందులో ఉన్న ట్రిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినప్పుడు నేరుగా మరి ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ మీరు నేర్చుకోవచ్చు. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈసెట్ ఎగ్జామినేషన్ని లైట్ మైండెడ్గా తీసుకొని మీ వాల్యుబుల్ లైఫ్ని, కెరియర్ని లూజ్ అవ్వద్దు. మీరు చూడండి, రేపొద్దున మీరు ఒక ఆస్ట్రోనాట్గా మారాలన్నా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా మారాలన్నా, లేదంటే ఒక మేటీ ఇంజనీర్గా మారాలన్నా, ఒక రీసెర్చర్గా ఎదగాలన్నా మీరు గ్రాడ్యుయేషన్లో ఎంత పరిజ్ఞానం సంపాదించారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చదువుతున్నటువంటి కాలేజ్, మీరు చదువుతున్న వెన్యూ ఖచ్చితంగా మీ ప్రొఫైల్కి ఒక వెయిట్ ఇస్తుంది. సో ఒక మంచి కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తూ మన స్కిల్స్నికి పదును పెడుతూ మన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ తర్వాత మనం మన కెరియర్ని బ్రైట్ఫుల్గా మౌల్డ్ చేసుకోగలుగుతాం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, పర్సూయింగ్ గ్రాడ్యుయేట్ ఈజ్ నథింగ్ గ్రేట్నెస్ ఇన్ ఇట్. అంటే గ్రాడ్యుయేషన్ చేయడం అనేది గొప్ప విషయం కాదు, ఎక్కడ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా ఇట్ మ్యాటర్స్. సో కాబట్టి ఎవరికైనా మరి ఈ విషయం గురించి అవగాహన లేకున్నా సో ఇప్పటికైనా కూడా మీరు మరి డిలే చేయకుండా సో మీరు అవేర్నెస్ తెచ్చుకొని మరి స్పందించండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా నేను సజెస్ట్ చేసేది ఒక ఫ్యాకల్టీగా, ఒక సీనియర్ అకాడమిషియన్గా ఆఫ్లైన్ బ్యాచ్ని ప్రిఫర్ చేయండి. ఆఫ్లైన్ బ్యాచ్ల వల్ల నేరుగా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్ లభిస్తుంది. ఫ్యాకల్టీ కూడా ఇంకా కెరియర్ ఓరియంటేషన్ గైడెన్స్ కూడా మీకు అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే సబ్జెక్ట్ మాత్రమే కాకుండా వేరే మరి సలహాలు కూడా ఇస్తారు. సో అవి ఎంతో మీకు మేలు చేస్తాయి. ఇక మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం కుదరదు, ఏదో విధంగా మీ కోచింగ్ని, మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న పక్షంలో ఆన్లైన్ కోచింగ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైం మేము మెన్షన్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్స్కి మీరు మెసేజ్ చేసి మీకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మరికొద్ది నెలల్లో మరి ఈసెట్ ఎగ్జామినేషన్ మరి జరగబోతుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా థర్డ్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ ఇయర్ డిప్లొమా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తూ అదే సమయంలో ఈసెట్ కోచింగ్ని మీరు తీసుకోవచ్చు. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో త్వరగా మీరు నిర్ణయం తీసుకొని ఈ విషయాన్ని మీ క్లాస్మేట్స్కి, మీ మిత్రులకి, మీ సహచరులకి, మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయండి. మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని, ఎన్నో సాధించాలని ఎప్పుడు కూడా ఒక ఉపాధ్యాయుడిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈసెట్లో బెస్ట్ ర్యాంక్ సాధించడం కోసం సాయి మేధా దిల్సుఖ్నగర్ హైదరాబాద్ ఒక మంచి టీం తోటి రెడీగా ఉంది. ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ తోటి మీకు డైలీ క్లాసెస్ కండక్ట్ చేస్తాం.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ మీద అవగాహన కల్పిస్తూ కొత్త మోడల్స్ని ఇన్కల్కేట్ చేస్తూ పేపర్స్ రూపొందించి మీతోటి టెస్ట్ సిరీస్ రాపిస్తాం. మీ కాన్ఫిడెన్స్ని యాక్సలరేట్ చేసి ఎన్నో రెట్లు మిమ్మల్ని సన్నద్ధం చేసి ఈ సెట్కి పంపుదాం. సో ఇది మేము ఇస్తున్నటువంటి ప్రామిస్. సో దయచేసి మీరు ఈ December 2 ప్రారంభమవుతున్నటువంటి ఈ సెట్ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోండి. సో త్వరగా ఎన్రోల్ చేసుకుంటే సో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫీ కన్సెషన్ డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఖచ్చితంగా ఈ మహాయజ్ఞాన్ని మంచి సంకల్పంతో పూర్తి చేద్దాం. ఖచ్చితంగా మీరు మీ గోల్ని సాధించే దిశగా అడుగులు వేద్దాం. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి December 2 ప్రారంభమవుతున్నటువంటి మహా గ్రాండ్ ఈ సెట్ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ యువర్ ANR సార్.